అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణకు సంబంధించి డిగ్రీ అడ్మిషన్స్కి సంబంధించి దోస్త్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు అనేది వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే అడ్మిషన్ షెడ్యూల్ 2024-25 అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ అనేది మే 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫీజు వచ్చేసి మనకు 200గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మే 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మీకు ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫేజ్ 1 వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ అని ఇచ్చాడు. స్పెషల్ కేటగిరీ వాళ్ళు 24వ తేదీ, పిహెచ్ క్యాప్ వాళ్ళు 25వ తేదీ, ఎన్సీసీ వాళ్ళు మీరు డైరెక్ట్గా అటెండ్ కావాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్స్లో. ఇంకా ఫేజ్ 1 అలాట్మెంట్ వచ్చేసి జూన్ 3వ తేదీని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది మీకు ఆ రోజు తెలుస్తుంది. సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో వెబ్సైట్లో మాకు వచ్చిన కాలేజ్ వర్క్ అన్నట్లుగా జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు మీరు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫేజ్ 2 విషయానికి వస్తే జూన్ 4 నుంచి 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ మీకు సీట్ రాకుంటే సెకండ్ ఫేజ్లో మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫీ పేమెంట్ చేయని వాళ్ళు సెకండ్ ఫేజ్లో 400గా ఇవ్వడం అనేది జరిగింది. వెబ్ ఆప్షన్స్ అనేటివి జూన్ 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మీకు ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలనేది మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ అనేది 13వ తేదీ జరుగుతుంది. క్యాప్, పిహెచ్, ఎన్సీసీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని ఇవ్వడం జరిగింది. ఇంకా ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ అనేది 18వ తేదీ జరుగుతుంది. తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఓకే అన్నట్లుగా మీకు వచ్చిన కాలేజీ. అదేవిధంగా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది 19 నుంచి 24వ తేదీ మధ్య. నెక్స్ట్ ఫేజ్ 3కి సంబంధించిన డేట్స్ వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. 400 రిజిస్ట్రేషన్ ఫీజు. వెబ్ ఆప్షన్స్ అనేటివి 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉంటుంది జూన్. ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి జూన్ 25వ తేదీన మనకు వెరిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అనేది థర్డ్ ఫేజ్కి సంబంధించి జూన్ 29వ తేదీన సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. 29వ తేదీ నుంచి జూలై 3వ తేదీ మధ్య మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చిన కాలేజ్ ఓకే అన్నట్లుగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అన్నింటిలో కూడా సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా కాలేజ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చి ఉంటుందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఈ డేట్ వచ్చేసి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజ్ అని ఇచ్చినాడు. జూలై 1 నుంచి 6వ తేదీ వరకు ఉంటుంది. మీకు మీ కోర్సులు దానికి సంబంధించిన కొంత అవగాహన అనేది కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. క్లాసెస్ అనేటివి జూలై 8వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.